హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఎలాంటి బెల్లం పాకం కానీ, బియ్యం తడి చేసి ఆరబెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే అరిసెలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పొడి బియ్యం పిండి 4 కప్పులు, రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు 1 కప్, బెల్లం 4 కప్పులు, నీళ్ళు 1 కప్పు, పొడి బియ్యం పిండి 4 కప్పులు, ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు 1 కప్పు తీసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బెల్లం తీసుకోండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకోండి. ఎలాంటి పాకం కానీ తడి బియ్యం పిండి కానీ లేకుండా వీటిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అరిసెలు చేయాలంటే పాకం అనేది ముదురు పాకమా లేత పాకమా ఇలాంటివన్నీ కావాలి. కాకపోతే ఇలాంటి అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రము వీటికి మాత్రం బియ్యం పిండి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. బియ్యం నానబెట్టడం కానీ పాకం పట్టడం కానీ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే అరిసెలు. బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కరిగేటట్లు చూసుకోండి. అలా ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే బియ్యం పిండి వేసి కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి బొంబాయి రవ్వ ఉంది చూడండి, దాన్ని బెల్లం కరిగిన దానిలో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. మరి కొద్దిగా వేసుకొని ఇలా కొద్దిగా వేస్తూ అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి. పిండినంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చేత్తో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దల్లాగా చేసుకుందాం. చూడండి ఇలా. ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా ఇలా అరిసెలు తప్పక చేసుకోండి. ఎలాంటి పాకం కానీ బియ్యం నానబెట్టడం కానీ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే వీటిని మీరు కూడా తప్పక చేసుకోండి. ఇలా అన్నీ రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ కానీ లేదా పాల ప్యాకెట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఇలా నూనె అప్లై చేసుకొని రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా నెమ్మదిగా చేసుకోండి. చూడండి ఇలా చేసుకోండి. పూరీ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ను తీసుకొని నూనె అప్లై చేసుకొని రౌండ్గా చేసుకున్న ఒక
ఒక పిండి ముద్దను తీసుకొని దీని మీద పెట్టి దీని మీద మరొక కవర్ పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చెయ్యండి. పూరీ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. లేకపోతే పూరీ ప్రెషర్ లేని వాళ్ళు ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి. మనకు అవసరమైనంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెల రోజులైనా పాడు కాకుండా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకొని కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా అరిసెలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలా తీసుకున్న అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. బెల్లం పాకం పట్టడం లేదు కాబట్టి ఈ అరిసెలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఈ అరిసెలను సంక్రాంతి పండగకు మీరు కూడా చేసుకోండి. వీటిని ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.